తర్వాత ఆయన మాట్లాడుతూ ఇంతటి అనుభవం ఉన్న నాయకుడు ఉంటే కానీ రాష్ట్రం గాడిన పడదండి, రెండుసార్లు గాడిన పడదు అని మాట చెప్పారు ఆయన. సో ఆయన అండర్ స్కోర్ చేశారనమాట, ఈయన నాయకత్వం 2039 వరకు ఉండాలి. తర్వాతే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఏమైనా చేస్తే ఆ తర్వాత చేస్తారేమో. ఓ పక్క ఈయన ఆకాంక్ష వ్యక్తం చేయటం వెనక బలమైన కారణం ఏంటంటే మొన్నటి పిఠాపురం కాంట్రవర్సీకి తెరదించాలనుకోవటం. చాలా సటిల్గా తెరదించేశారు, వ్యూహాత్మకంగా తెరదించారు. ఇంకా అటు కానీ ఇటు కానీ జన సైనికులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ విరతాళ్ళు వేసుకొని ఆవేశించక్కర్లేదని చెప్పటం. మరోవైపు ఏమో జనసేన నేతను చంపటానికి ఎమ్మెల్యే కొలికపూడి సుపారీ ఇచ్చారని చెప్పేసి ఒక బీభత్సమైన ఆరోపణ చేశారు. ఆయన ఎవరో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలతో సహా మరీ వచ్చి చెప్తున్నారు ఆయన. ఇవాటి ఉంచితే ప్రకాష్ రాజు గారు అటు ఇంగ్లీష్లోను ఇటు తెలుగులోను వాపోయారు ఈ బెట్టింగ్ యాప్ల గురించి. సరే ఇంతకుముందు చేశాను, తప్పైపోయింది, ఇక మీద చేయబోను అనేది కూడా ఆయన చెప్పారు. సరే కేసే కదా, ఒకవేళ ఆయన తప్పైపోయిందని లెంపలేసుకున్న పోసాని కృష్ణమూర్తిలాగా కేసు అయితే ఫేస్ చేయాల్సిందే. ఇవి కాక స్పీకర్ గారు సంతకాలు పెట్టి దొంగతనంగా వెళ్ళిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలందరూ దొంగలని చెప్పేసి వ్యాఖ్యానించారు. స్పీకర్ స్థానంలో ఆయన చేసిన వ్యాఖ్య, కూర్చొని ఆయన చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. సో ఇంకా బోల్డన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్కారం రవికిరణ్ గారు. వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. వెంకట్ గురుమూర్తి గారు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్. అలాగే పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో నిన్న జరిగిన సాంస్కృతిక పోటీల ముగింపు సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వరుసగా 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా మోడీ ఎలా పనిచేస్తూ వస్తున్నారో అలాగే మరో కాదు, వరుసగా 3 పర్యాయాలు ఇప్పటి నుంచి మొదలెడితే చంద్రబాబు గారు అంటే 2039 వరకు జనసేన ఒక భాగస్వామ్య పక్షంగానే ఉంటుంది, బీజేపీ కూడా జనసేనతో పాటు పక్కన కూర్చోవడమే అనే భావనలో చెప్పారా, లేకపోతే మొన్నటి పిఠాపురం కాంట్రవర్సీకి తెరదించుదాం, లేనిపోని విభేదాలు ఎందుకు, అనవసరమైన మాటలు రెండు పార్టీల కార్యకర్తల మధ్య కూటమి మధ్య చీచేందుకు అనే పద్ధతిలో దానికి ఇలా తెరదించేశారా, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేము. సో అదండి రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్లకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. నిన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల యొక్క సాంస్కృతిక కార్యక్రమం చూసాం. చాలా బాగా చేశారు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారు, అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ గారు, మన తోటి ప్యానలిస్ట్, డిబేట్లు కూడా వస్తుంటారు, ఆయన మనకు మంచి సుపరిచితులు. వారిద్దరూ కలిసి చేసినటువంటి అసందర్భ పాటల యొక్క స్కిట్ చాలా హిలేరియస్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే పడి మరి నవ్వారు. ఆయన ఇందాక స్పీచ్ లో కూడా అన్నారు, నేను ఎన్నో కార్లో వెళ్తా కూడా చాలా కాలం ఇది గుర్తు చేసుకుని నవ్వుకుంటా ఉంటాను, అంత బాగా చేశారని చెప్పి. ఎంత బాగా చేశారు, అందరికీ అభినందన, శుభాకాంక్షలు అండి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రెండు దేశానికి, రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి ఒక చక్కటి కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ కలకాలం ఉండాలని చెప్పి ప్రతి ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ, లేకపోతే ఓటర్లు కానీ, అభిమానులు కానీ అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఇద్దరు అభివృద్ధి ఆకాంక్షించే వ్యక్తులు, ఇద్దరు సయోధ్యగా పనిచేసుకుంటూ వెళ్తే రాష్ట్రం యొక్క దిశ, దేశం యొక్క దిశ మార్చే అవకాశం ఉంది. అలాగే ఏ రకంగా చూస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పైసలకు ఏ రకంగా భారతదేశం గతంలో ప్రపంచంలో ఆర్థిక పరిపుష్కర దేశాల్లో 11-12 స్థానంలో ఉంది. ఈ రోజు 4వ స్థానానికి రాబోతున్నాం. ఏ రకంగా మన వ్యవస్థలు బాగుపడ్డాయి, ఏ రకంగా విద్యా వ్యవస్థ, జాతీయ రహదారులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, పేదరికం కూడా 25 కోట్ల మంది కటిక పేదల నుంచి బయటకు వచ్చి మధ్యతరగతి రావడం జరిగింది. సో ఈ రకంగా అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదండి, 1-10 సార్లు అనేక సార్లు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కావచ్చు, ఎలక్షన్ ముందు కూడా కావచ్చు, చాలా సందర్భాలు ఆయన అనుభవజ్ఞమైన నాయకుడు. అటువంటి అనుభవజ్ఞ నాయకుడు రాష్ట్రానికి అవసరం. దీనికి కేవలం రాజకీయాల